హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. బేసికల్గా ఏంటంటే దేవతలతో పాటు దెయ్యాలను కూడా పూజించే వాళ్ళు ఉంటారు కదా, సాతాన్ని పూజించే వాళ్ళు ఏంటంటే నరబలులు ఇస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మన కథలో హీరోయిన్ ని బలివ్వాలనుకుంటారు. దాంతో హీరోయిన్ చాలా తెలివిగా దాన్ని డీల్ చేస్తుంది. అంతేకాకుండా డిటెక్టివ్ అయిన మన కథలో హీరోకి విషయం చెప్తుంది. దాంతో హీరో ఆ గ్యాంగ్ ని ఎలా పట్టుకున్నాడు, వాళ్ళు బలివ్వటాన్ని ఎలా ఆపాడు అనేది సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం మీరు అస్సలు గెస్ చేయలేరు, ఆ రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య భారతదేశంలో ఇలాంటి ఎక్కువైపోయినాయి. ఎందుకన్నాను ఈ మాట మీకు మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది. సినిమా పేరు ఏంటంటే రిగ్రెషన్. 2015లో రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 1990 సంవత్సరంలో చూపిస్తారు. జాన్ అనే ఒక అతను వర్షంలో కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ భగవంతుడికి ప్రార్థన చేసుకుంటూ హడావుడిగా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్, ఏంటయ్యా ఇందాక చర్చి ఫాదర్ వచ్చి వెళ్ళాడు, మీ అమ్మాయి ఏంటి ఇంట్లో ఉండకుండా చర్చిలో ఉంటుందంటే ఏం జరిగిందని చెప్పి అంటంతో, ఏమో సార్ నాకు అంతా అయోమయంగా ఉంది, ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో తెలిసినట్టుంది తెలియనట్టుంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడాన్ని పక్క నుంచి కిటికీలో ఒక అతను వింటూ ఉంటాడు. అతనే మన కథలో హీరో, అందులోనూ డిటెక్టివ్ అనమాట. ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈ జాన్ ని మన కథలో హీరో దగ్గర పంపిస్తాడు. హీరోని ఈ కేసు డీల్ చేయమని అంటాడు. దాంతో హీరో కూడా జాన్ కూర్చోబెట్టి వాయిస్ రికార్డ్ చేస్తూ ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అంటంతో ఆ జాన్ కూడా జరిగింది చెప్తాడు. నా కూతురు నా దగ్గర ఉండలేదు, వెళ్ళి చర్చిలో ఉంటుంది, నాకేం అర్థం కావట్లేదు, నా కూతురు చాలా మంచిది, మీకు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో అది మొత్తం నిజం అని చెప్పంటంతో హీరో కూడా అన్ని వింటూ ఉంటాడు. అదే సమయంలో ఈ జాన్ ఏం చేస్తారంటే అది ఇంకోటి అని చెప్పేసి చెప్పబోతున్నప్పుడు, చూడు దయచేసి పనికి మాలిన విషయాలని నాకు చెప్పొద్దు, మీ అమ్మాయి ఇంట్లో ఉండకుండా ఎందుకు చర్చిలో ఉంటుందో చెప్పని చెప్పంటంతో, మా అమ్మాయి నా మీద ఏదైతే అభియోగం పెట్టిందో, నేను ఏదైతే తప్పు చేశానని చెప్పందో అది నేను చేశాను, కాకపోతే నేను ఏం చేశానో నాకు గుర్తు లేదని చెప్పంటంతో హీరోకి అర్థమైపోతుంది వీడికి మైండ్ సరిగా లేదని చెప్పేసి వెంటనే ఒక సైకాలజీ డాక్టర్ అపాయింట్ చేయమని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే తన అసిస్టెంట్ ని తీసుకొని డైరెక్ట్ గా జాన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ జాన్ వాళ్ళ అమ్మ ఉంటుంది. అందులో ఇప్పుడు జాన్ వాళ్ళ కూతురు చర్చిలో ఉంటుంది కదా, ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో ఆ చర్చి ఫాదర్ ఏంటంటే జాన్ ఏం తప్పు చేశాడో వాళ్ళ అమ్మకు చెప్తాడు అనమాట. అందుకని హీరో వెళ్ళంగానే జాన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే మా అబ్బాయి ఇలా చేసాడంటే నమ్మబుద్ధి కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ రూమ్ చెక్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి తన రూమ్ చెక్ చేస్తూ ఉంటాడు. చూస్తే అక్కడ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఫోటోలో జాన్, ఆ తర్వాత జాన్ వాళ్ళ భార్య, జాన్ వాళ్ళ కూతురు అని మన కథలో హీరోయిన్, తనకి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. ఇది చూసిన తర్వాత హీరో షాక్ అవుతాడు. అదేంటి వీడు కనిపించలేదని చెప్పి అంటంతో పక్కన ఉన్న హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, సార్ 2 సంవత్సరాల క్రితమే వాడు ఇల్లు దొరిపెట్టి పారిపోయాడని చెప్పేసి అంటంతో హీరో కూడా డైరెక్ట్ గా వచ్చి జాన్ వాళ్ళ అమ్మని అడుగుతాడు. అవునండి పారిపోయాడు, కాకపోతే అప్పుడప్పుడు మాత్రం నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసి తన అసిస్టెంట్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో అడిగాడు కదా ఒక సైకాలజీ డాక్టర్ కావాలని చెప్పేసి, దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ హీరోకి సైకాలజీ డాక్టర్ ని అపాయింట్ చేస్తాడు. ఇక మీదట వీళ్ళిద్దరు కలిసి ఈ కేసుని డీల్ చేస్తారు. ఇదిలో ఉంటే హీరోయిన్ ఇచ్చిన కంప్లైంట్ మొత్తాన్ని చదివిన ఆ డాక్టర్ ఏమంటాడంటే, చూడండి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న మీద ఏం కంప్లైంట్ ఇచ్చింది తెలుసా, నన్ను బాలభంగం చేయడానికి ట్రై చేశాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. అందులోనూ వాళ్ళ నాన్న కూడా మా అమ్మాయి చెప్పిందే కరెక్టే ఉంటుందని చెప్పేసి తాను కూడా అన్నాడు. ఇంకా ముఖ్యంగా తన కూతురు అబద్ధం చెప్పదు అని చెప్పి అన్నాడు. తానేంటంటే నేను ఏం చేశానో మర్చిపోయాను అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా బాగానే ఉంది. అసలు బేసికల్ గా జాన్ అనేవాడు భయంకరమైన తాగుబోతూ. ఎప్పుడైతే తన భార్య యాక్సిడెంట్ లో చనిపోయిందో అప్పటి నుంచి తను తాగటం మానేశాడు. దేవుడు అని చెప్పేసి కంటిన్యూస్ గా చర్చికి వెళ్ళటం మొదలు పెట్టాడు. ఇంకా ముఖ్యంగా తను ఏదైతే ఇంతకు ముందు తప్పులు చేశాడో ఆ తప్పుల వల్ల వచ్చిన బాధ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు తన కూతురు తనను వదిలేసి వెళ్లి చర్చిలో ఉంటుందన్న బాధ అవ్వచ్చు, మొత్తానికి మానవుడు మానసిక స్థితి సరిగా లేదు. కాబట్టి ఆ జాన్ గారిని రిగ్రెషన్ హిప్నోసిస్ చేస్తే వాడు మర్చిపోయిన ఆ తప్పు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాడికి గుర్తు వస్తుంది. అప్పుడు వాడు చేసిన తప్పు ఏంటో తెలుస్తుందని చెప్పి అంటంతో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ పై అధికారి కూడా సరే అంటారు. ఆ జాన్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి హిప్నోటైజ్ చేస్తారు. అంతేకాకుండా తనకి హిప్నోటైజ్ చేసేటప్పుడు వెనకాల హీరోయిన్ ఇచ్చిన కంప్లైంట్ లెటర్ చదువుతూ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ ఏం చేసిందంటే కంప్లైంట్ రాసి అది చర్చి ఫాదర్ కి ఇచ్చి పోలీస్ స్టేషన్ లో మంది ఆయన ఇక్కడికి వచ్చి ఇచ్చాడు. అది సంగతి. ఆ కంప్లైంట్ లెటర్ లో ఏం రాసి ఉంటుందంటే, మా నాన్న నా గదిలోకి సడన్ గా వచ్చాడు, తలుపులు నెట్టేసుకుని వచ్చి నన్ను ఏదో చేశాడు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పేసి ఆ అమ్మాయి రాస్తుంది. ఇంకోవైపు ఇక్కడ కూర్చున్న జాన్ ఏంటంటే ఆ రోజు ఏం జరిగిందని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మరోవైపు డాక్టర్ ఏమో నువ్వు గుర్తు తెచ్చుకో, నీకు గుర్తు వస్తుందని చెప్పేసి కాన్సన్ట్రేట్ గా ఉండమని చెప్పి అంటాడు. కరెక్ట్ గా జాన్ కి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తు వస్తుంది. మనోడు హడావుడిగా పరిగెత్తుకుంటూ హీరోయిన్ గదిలోకి వెళ్ళి తలుపు నెట్టుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే ఈ జాన్ తో పాటు ఇంకొక అతను హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనని సడన్ గా నిద్ర లేపి తన కాళ్ళు చేతులు బ్లాక్ కలర్ తాడుతో కట్టేస్తాడు. సో బేసికల్ గా హీరోయిన్ ఏమనుకుంది, వాళ్ళ నాన్న దురుద్దేశంతో తన గదిలోకి వచ్చాడు అనుకుంది. అది రాంగ్. కానీ హీరోయిన్ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకొకడు వచ్చి తనకి బ్లాక్ కలర్ తాడు కట్టాడు కదా, అది చేతబడి చేయడానికి, ఒక్క మొక్కలో చెప్పాలంటే సైతానికి బలి ఇవ్వడానికి హీరోయిన్ ని ప్రిపేర్ చేస్తున్నారనమాట.
ఇది విన్న తర్వాత హీరోకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళందరికీ ఉన్న డౌట్ ఏంటంటే జాన్ గారు దూరం నుంచి చూస్తున్నప్పుడు హీరోయిన్ కాలు చేతులు కట్టేసి తాళ్ళు కట్టింది ఎవడు అని చెప్పేసి గుర్తెచ్చుకోమంటారు. అది తెచ్చుకో అని చెప్పి అంటంతో మనోడు కూడా గుర్తెచ్చుకుంటాడు. వాడు ఎవడో కాదు, హీరో వాళ్ళ అసిస్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ కదా. అది విన్న తర్వాత అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరో అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి లోపల జాన్ గారు నీ పేరు చెప్పాడే, నువ్వు ఆ రోజు ఉన్నమాట కదా అని చెప్పేసి అంటంతో మనోడు ఏమంటాడంటే ఏమో నాకు తెలియదని చెప్పి అంటాడు. లేదు నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత కాలు చేతులు కట్టేస్తాంటే ఫోటో కూడా తీసాడంట మనోడు. ఆ ఫోటోస్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటంతో మనోడు స్టన్ అయిపోతాడు. నిజం చెప్పాలంటే హీరో దగ్గర ఫోటోస్ ఏం లేవు. దాంతో హీరో ఏం చేస్తాడంటే తన అసిస్టెంట్ ని అరెస్ట్ చేస్తాడు. అలా అరెస్ట్ చేసిన కొంత సమయానికి ఓ లాయర్ వచ్చేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ కి బెయిల్ ఇస్తా అంటుంది. మీకేమైనా పిచ్చి పట్టిందని చెప్పేసి హీరో అంటాడు. అదే సమయంలో ఆవిడ ఏమంటుందంటే మీ దగ్గర ఆధారాలు లేవు, అనవసరంగా అరెస్ట్ చేశారు ఎందుకండి అని చెప్పి అంటంతో పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే మీరు కంగారు పడకండి, ఇంకొక 48 అవర్స్ లో ఖచ్చితంగా ఆధారాలు తీసుకొస్తాడు, ఒకవేళ లేకపోతే నేనే అతను రిలీజ్ చేస్తానని చెప్పి అంటంతో ఆవిడ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆధారాలు కావాలంటే ఎవరిని మీట్ అవ్వాలి, ఖచ్చితంగా హీరోయిన్ మీట్ అవ్వాలి కదా. ఎందుకంటే ఆ రోజు హీరోయిన్ కాలు చేతులు కట్టేశాడు కదా. అందుకని హీరోయిన్ మీట్ అవడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు డాక్టర్ కూడా తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరోయిన్ అంటాడు చూడమ్మా మీ నాన్న ఏం జరిగిందో చెప్పాడు కాబట్టి నువ్వు కూడా చెప్పని చెప్పడంతో హీరోయిన్ జరిగింది మొత్తం చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే నీకు నేను పేపర్ ఇస్తాను, నీ మనసులో ఉన్న బాధ ఆ రోజు ఏం జరిగిందో మొత్తం రాసివ్వమా అని చెప్పేసి హీరో అలాగే సైకాలజీ డాక్టర్ బయటకు వెళ్తారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ కూడా రాస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటమ్మా ఇదంతా చేశారు నిన్నని చెప్పేసి హీరోని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత సరేనమ్మా ఇదంతా బాగానే ఉంది, ఆ రోజు నీ రూమ్ లోకి వచ్చి నీ కాలు చేతులు కట్టేసిన ఫోటో చూపిస్తాను గుర్తుపట్టని చెప్పేసి ఒక 20 ఫోటోలు చూపిస్తాడు. అందులో హీరోయిన్ కరెక్ట్ గా హీరో వాళ్ళ అసిస్టెంట్ ఫోటో చూపిస్తుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఇదంతా చేసింది ఈడే అని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ ఇందాక పేపర్ లో రాసింది కదా, అందులో మెయిన్ గా ఏం రాసిందంటే సైతానికి నన్ను బలివ్వడానికి వీళ్ళందరూ జాయిన్ అయ్యారని చెప్పేసి అంటంతో హీరో ఆలోచిస్తాడు అనమాట. అరే అసలు సైతానే లేదనుకుంటే అది ఉంది అని నమ్మే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఈ విషయం కాస్త మీడియా వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు న్యూస్ లో భయంకరంగా చెప్తూ ఉంటారు. ఒక తండ్రే సాతాన్ని నమ్మి తన కూతురుని చంపాలనుకున్నాడు, సాతాన్ని నమ్మే గ్యాంగ్ ఇంకా ఉంది, అసలు ఏమైపోతుంది మన దేశం అని చెప్పేసి వాళ్ళు టీవీలో వైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఇలా సాతానికి బలి ఇవ్వబోయిన ఒక అమ్మాయి బయటపడింది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే సాతాన్ని నమ్మే ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు పిల్లి దగ్గర నుంచి మనిషి దాకా ఎవరినైనా చంపడానికి వెనకాడరు, వాళ్ళు చాలా డేంజర్ అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి రాసిన పుస్తకాన్ని కూడా టెలికాస్ట్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది అనమాట. ఆ పోలీస్ అధికారి అందరిని పిలుస్తాడు. దానికి మన కథలో హీరో కూడా వెళ్తాడు, డిటెక్టివ్ అయినా సరే. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు హీరోయిన్ లెటర్ రాసింది కదా, హీరోకి ఇచ్చిన లెటర్ లో ఏం జరిగింది అని చెప్పేసి అందులో హీరోయిన్ ఏం రాసిందంటే తన గదిలోకి వాళ్ళ నాన్న అంతేకాకుండా హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళిద్దరు వచ్చేసి బ్లాక్ కలర్ తాడుతో కాలు చేతులు కట్టేసి తన పొట్ట మీద క్రాస్ సింబల్ వేసి సైతాన్ కోసం ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారంట. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ గదిలో ఒక నల్ల పిల్లి హుడి వేసుకున్న అతను కూడా ఉన్నాడని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఈ కేసు మనం డీల్ చేయాలంటే మామూలుగా లేదు, ఎందుకంటే ఈ సైతానికి నరబలిచ్చే గ్యాంగ్ అని చెప్పేసి ఎవరెవరో ఉన్నారు, వాళ్ళందరినీ మనం ట్రేస్ చేయాలంటే ముందు మనం వాళ్ళ దారిలోనే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళ వల్ల బాధపడ్డ అమ్మాయి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, అందులో ఒక అమ్మాయి బుక్ కూడా రాసింది కదా, ఆ బుక్ ని మీరందరూ చదవాలని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అందరికి ఆ బుక్ కాపీ ఇస్తాడు. కట్ చేస్తే మన కథలో హీరో ఆ తర్వాత డాక్టర్ ఇద్దరు కలిసి వేరే ఊరు వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారంటే జాన్ వాళ్ళ కొడుకు ఊరుదలు పెట్టి పారిపోయాడని తెలిసింది కదా, అతను ఎక్కడున్నాడో తెలిసిందనమాట. వాడి దగ్గరికి వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో వాడిని అడుగుతాడు మీ నాన్న సైతానికి నరబలిచ్చే గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడని చెప్పేసి అంటంతో వాడు పెద్దగా నవ్వి మా నాన్నకి అంత సీన్ లేదు, మనం పచ్చి తాగుబోతని చెప్పి అంటంతో ఈ డాక్టర్ ఏం చేస్తాడంటే మనోని కూర్చోబెట్టి సరే నువ్వేం చెప్పొద్దు, నేను నీకు హిప్నోటైజ్ చేస్తాను, నువ్వే ఆటోమేటిక్ అన్ని చెప్తావు అని చెప్పి అంటంతో వాడు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత హిప్నోటైజ్ చేస్తే డాక్టర్ గారు కొన్ని క్వశ్చన్ అడుగుతాడు అనమాట. నువ్వు ఇంట్లో నుంచి రావడానికి ముందు ఏం జరిగిందో చెప్పని చెప్పి అంటంతో అప్పుడు మనోడు ఒక భయంకరమైన నిజం చెప్తాడు. నాకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను ఒక రోజు సాయంత్రం ప్రశాంతంగా మంచం మీద పడుకున్నప్పుడు సడన్ గా నా గత్తెలు తీసుకొని ఒక 6 లోపలికి వచ్చేసారు, అది కూడా మొహానికి పెయింట్ వేసుకొని నా దగ్గరకు వచ్చేసి ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేశారు అని చెప్పేసి మనోడు క్లియర్ కట్ గా చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలు స్టేజ్ కి వస్తారనమాట. ఇదంతా విన్న తర్వాత హీరో ఆ తర్వాత డాక్టర్ ఇద్దరు మళ్ళీ తిరిగి రిటర్న్ ఫ్లైట్ లో వస్తున్నప్పుడు హీరో ఆ డాక్టర్ తో ఏమంటాడంటే చూడండి ఆ పిల్లాడికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొత్తం 6 లోపలికి వచ్చాడని చెప్పి అన్నాడు కదా, వీళ్ళ నాన్న అంటే ఆ సైతాన్ గ్యాంగ్ లో మెంబర్ అనుకుందాం, కానీ ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది కదా, ఆ జాన్ కూడా వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడకి తెలియకుండా వీళ్ళు లోపలికి వస్తారా, మనం గనక ఆవిడని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే మనకు అన్ని నిజాలు బయటపడతాయని చెప్పేసి ఫ్లైట్ దిగిన వెంటనే మరుసటి రోజు డైరెక్ట్ గా జాన్ వాళ్ళ అమ్మ దగ్గరికి హీరో వెళ్తాడు. అది కూడా కొంతమంది పోలీసులు తీసుకుని వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. దాంతో పెద్దవాడు కోపం వచ్చేసి ఏంటండి మళ్ళీ చెక్ చేస్తున్నారని చెప్పి అంటంతో చూడండి నేను మీ ఇంటికి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను మొత్తం
మొత్తం మీకు తెలుసు, మీ మనవరాలు కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళందరూ విచిత్రమైన పూజలు చేసినప్పుడు మీ అబ్బాయి ఫోటోలు తీశాడంట, ఆ ఫోటోలు మీ దగ్గర ఉన్నాయంట, ఈ విషయం నాకు మీ మనవడు చెప్పాడని చెప్పడంతో ఆ పెద్దాడు కోపం వచ్చేసి నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఏమి రావా అని చెప్పేసి ఒక పీకు పీకి నా మనోడు ఎప్పుడు అబద్ధం చెప్పడం చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు పోలీస్ స్టేషన్ లో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే నిజం చెప్పే మిషన్ తో టెస్టులు చేపిస్తూ ఉంటారు అనమాట, పాలిగ్రామ్ టెస్ట్. అందులో హీరో వాళ్ళ అసిస్టెంట్ ని ఏమడుగుతారంటే నువ్వు ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళావా, ఆ అమ్మాయిని మీరు బలి ఇవ్వాలని చెప్పి చూసారని చెప్పేసి రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. దానికి తాను కూడా సమాధానం చెప్తాడు. కాకపోతే రిపోర్టులు రావడానికి కొంచెం టైం పడుతుంది. అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ వచ్చేసి హీరోకి చాలా ఓల్డ్ పేపర్స్ అని చూపిస్తాడు. అదేంటంటే ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఈ సైతాన్ గ్యాంగ్ వాళ్ళు చాలా మందిని నరబలి ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు, వాళ్ళ గ్యాంగ్ లో చాలా మందిని జాయిన్ చేసుకున్నారు, వాళ్ళు ఎంతో మందికి పూజలు చేస్తున్నారని చెప్పేసి అన్ని చూపిస్తాడు. కాకపోతే వాళ్ళని ఇప్పటి వరకు ఎవరు పట్టుకోలేదు, వాళ్ళ గ్యాంగ్ మామూలు గ్యాంగ్ కదని చెప్పేసి అనడంతో హీరోకి అర్థం అవుతుంది ఇది ఎంత పెద్ద కేసు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ పొట్ట మీద వాళ్ళు సిలువ గుర్తేశారు కదా, కత్తితో కోసారు కదా, దాన్ని చూపించమంటే హీరోయిన్ ఎవరికి చూపించలేదంట. అందుకని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ మాత్రం నేను చూపించను అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు ఇచ్చే క్లూ మీద చాలా మంది ఆడపిల్లల జీవితం ఆధారపడి ఉందమ్మా, ఇప్పుడు నువ్వు గాని వెనకడికి వేస్తే వాళ్ళు ఎంతమందిని చంపుతారు, నీలాగా ఎంతమందిని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు చూసావు నువ్వు ఇంట్లో ఉండకుండా వెళ్ళి చర్చిలో ఉంటున్నావు, కానీ అందరికి అవకాశం ఉండదు, అందరికి నీ అంత ధైర్యం ఉండదని చెప్పేసి హీరోయిన్ ని బాగా మోటివేట్ చేసి తనని చూపించమంటాడు. దాంతో చూడండి నేను చూపించను అంటుంది. వాళ్ళని నేను కాపాడటానికో లేకపోతే ఏదో దాచిపెడతానికో కాదండి, నేను కనుక మీకు చూపిస్తే ఇది చూసిన వాళ్ళని ఆ సాతాన్ గ్యాంగ్ వచ్చేసి ఖచ్చితంగా చంపేస్తారని చెప్పేసి అంటంతో హీరోనే స్టన్ అయిపోతాడు. కానీ హీరోనే భయపడితేలాగా, అలా కాదమ్మా మేము చూసుకుంటాం అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నన్ను కూడా చంపేస్తారండి అని చెప్పేసి అంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా, నీకు మేమందరం ఉన్నాం అని చెప్పేసి హీరో ఆ అమ్మాయికి ధైర్యం చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా చూపిస్తుంది. క్రాస్ సింబల్ ఆ అమ్మాయి పొట్ట మీద రివర్స్ లో ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోనే స్టన్ అయిపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ అడుగుతాడు, చూడమ్మా నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా విషయాలు దాచిపెట్టినట్టున్నావు, దయచేసి చెప్పని చెప్పంటంతో హీరోయిన్ కూడా ధైర్యం తెచ్చుకొని చెప్తుంది అనమాట. ఆ తర్వాత ప్రతిదీ వాయిస్ రికార్డ్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా జాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరోయిన్ ఏదైతే చెప్పిందో అది వింటూ ఆ ఇంట్లోకి వెళ్ళి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ ఏం చెప్పిందంటే ఒక రోజు సాయంత్రం నేను ప్రశాంతంగా పడుకున్నానండి, కాకపోతే సడన్ గా మా ఇంటి దగ్గర 4 కార్లు వచ్చాయి, ఆ వెళ్తురు నా బెడ్రూమ్ లోకి రావడం వల్ల నాకు కూడా మెలకు వచ్చింది, వాళ్ళందరూ మా ఇంటి వెనకాల ఉన్న వేర్ హౌస్ లోకి వెళ్ళారు. ఆ తర్వాత సడన్ గా మా నాయనమ్మ కూడా వచ్చి నన్ను లేపింది. మా నాయనమ్మ విచిత్రంగా డ్రెస్ చేసుకుంది, మొహానికి తెల్ల రంగు పోసుకుంది, నన్ను మెల్లగా లేపి మనం సరదాగా మన వేర్ హౌస్ కి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకెళ్ళింది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మొహానికి తెల్ల రంగు వేసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ అక్కడ ఒక లేడీ ఉంటుంది, హెడ్ లేడీ. ఆవిడ ఏం చేసిందంటే అందరికి చూసిస్తూ ఉంటుంది. ఆవిడ వాళ్ళతో ఏం చెప్తుందంటే ఇది ఈ క్షణం మాత్రమే, మీరు తాగండి, రేపొద్దున కల్లా మాయమైపోతుంది, ఇదంతా మీ ఇమాజినేషన్ అని చెప్పేసి అందరికీ మందిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటంతో హీరోకి ఏంటంటే అప్పుడు డౌట్ వస్తుంది అనమాట. ఓకే రాత్రి జరిగింది పొద్దున పూట అందరికి గుర్తుంటలేదు, అందుకని జాన్ గారు కూడా అది నేనే చేసుంటానేమో గానీ నాకేమి గుర్తులేదని చెప్పి అన్నాడని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాయనమ్మ వచ్చేసి తనని తీసుకెళ్ళింది కదా, వాళ్ళ నాన్న ఎక్కడ అని చూస్తే వాళ్ళ నాన్నతో పాటు ఒక 4 మొహానికి తెల్ల పెయింట్ వేసుకొని 1 సంవత్సరం వయసు ఉండే పసిగందుని పొడిచి చంపేసి ఆ బాడీ మొక్కల్ని అందరూ తింటూ ఉన్నారు. కాకపోతే మొత్తం తినకుండా సగం మాత్రమే తిని ఇంటి పెరట్లో ఆ బాడీని పూడ్చిపెట్టారని చెప్పేసి అనడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన ప్రతిదీ రికార్డ్ చేసుకుని ఇప్పుడు దాంట్లో వింటూ ఉన్నాడు. తాను లోపలికి వెళ్ళి అంతా విజువలైజ్ చేసుకుని చూస్తున్నాడు అనమాట. ఇదంతా విన్న తర్వాత హీరోకి పిచ్చి లేసిపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరికి చెప్పి జాన్ వాళ్ళ ఇంటి వెనకాల తవ్వమంటాడు. కాకపోతే అదేం చిన్న ప్లేస్ కాదు, ఒక పెద్ద తోట అనమాట. దాన్ని తవ్వి ఆ చిన్న పిల్లాడి శవం బయటికి తీసేసరికి చాలా టైం పడుతుంది. ఓ పక్క ఆ పనులు జరుగుతూ ఉంటుంటే మరో పక్క మన కథలో హీరో పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అదే పోలీస్ స్టేషన్ కి మన కథలో హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వేంటమ్మా ఎక్కడికి వచ్చావు అని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నా పొట్ట మీద ఉన్న సింబల్ కనుక చూపిస్తే వాళ్ళని వదిలిపెట్టని చెప్పేసి నేను సరదాగా షాప్ కి వెళ్ళానండి, అక్కడ కూడా వాళ్ళు వచ్చేసి నన్ను ఫాలో చేస్తున్నారని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. సార్ అంత ఎందుకండి, మా అమ్మను కూడా అలాగే చంపారండి వాళ్ళని చెప్పంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అదేంటమ్మా మీ అమ్మగారు యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్పంటంతో లేదండి అది వచ్చి యాక్సిడెంట్ లా ఉంటుంది, కానీ వాళ్ళు ప్లాన్ చేసిందనండి అని చెప్పంటంతో హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత హీరోయిన్ కూడా హీరోకి చాలా విషయాలు చెప్తుంది అనమాట, ఆ గ్యాంగ్ ఎలా ఫాలో చేస్తారు ఏం చేస్తారని చెప్పేసి. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లి చర్చి దగ్గర డ్రాప్ చేస్తాడు. చూడు నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే సార్ నేను ఎలాగో చర్చి లోపల ఉంటున్నాను, నాకు కొంచెం ధైర్యంగానే ఉంటుందండి, కానీ మీరే కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట తిరుగుతున్నారని చెప్పేసి హీరోకి బైబిల్ ఇచ్చేసి అక్కడ నుంచి చర్చి లోపలికి వెళ్తుంది. అదే సమయంలో హీరోయిన్ ఇప్పుడు దాకా హీరోతో మాట్లాడింది కదా, చాలా విషయాలు చెప్పింది కదా, అవన్నీ రికార్డ్ చేసుకొని హీరోయిన్ ఎక్కడైతే తనని ఫాలో చేశారని చెప్పి అన్నాడో అక్కడికి వెళ్తాడు. మెల్లగా కారులో వెళ్తున్నప్పుడు హీరోయిన్ మాట్లాడిన మాటలను వింటూ ఉంటాడు. అందులో
అందులో హీరోయిన్ ఏం చెప్తుందంటే, సార్ ఆ గ్యాంగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ వెనకాలే వస్తుంది, వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారన్న సంగతి మీకు కూడా తెలుస్తుంది, వాళ్ళు మిమ్మల్ని భయపెట్టే రేంజ్ లో చూస్తారు, ఇంకా ముఖ్యంగా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో హీరో కూడా అదంతా వినుకుంటూ ఆ ఏరియాలో వెళ్తుంటే నిజంగానే చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది హీరోని చూస్తూ ఉంటారు. దాంతో హీరోకి భయం వేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుకుందాం అని నిద్ర పట్టదు. దాంతో టీవీలో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, సైతాన్ గ్యాంగ్ వాళ్ళు చాలా డేంజర్ అని చెప్పేసి. ఆ అమ్మాయి ఒక బుక్ కూడా రాసింది కదా, దాన్ని పోలీస్ ఆఫీసర్ అందరికి చదవమన్నాడు కదా, ఆ బుక్ తీసుకుని హీరో చదువుతూ ఉంటాడు. అలా కొంత సమయం చదివిన తర్వాత హీరో ప్రశాంతంగా పడుకుంటాడు. పడుకున్న కొంత సమయానికి సడన్ గా హీరో రూమ్ లోకి ఎవరో వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరో కాలు చేతులు కట్టేసి తనకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత ఆ సైతాన్ గ్యాంగ్ ఒక గ్యాంగ్ లీడర్ ఉంది కదా, ఆవిడ హీరో మీద కూర్చొని తనకి పూజలు చేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. తప్పించుకుందాం ట్రై చేస్తాడు. అయినా సరే వాళ్ళందరూ ఎక్కువ ఉండి కాలు చేతులు కట్టేస్తారు. ఆ తర్వాత ఎలాగోలా బెడ్ నుంచి పక్కకు వచ్చి చూస్తే అది హీరోకి వచ్చిన కళ. కానీ హీరో పక్కన ఉన్న ఫోన్ మాత్రం కింద పడిపోయి ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి హీరోయిన్ వాళ్ళ నాయనమ్మకి ఇద్దరికి మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ చెప్పింది కదా రికార్డ్ అయిన వాయిస్ ఓవర్ లో, మా నాయనమ్మని తీసుకెళ్ళింది అక్కడికి వెనకాల వేరే హౌస్ కి, అక్కడ తీసుకెళ్లిన తర్వాత నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదని చెప్పేసి అందుకని ఆవిడ్ని హీరోయిన్ ఎదురుగా కూర్చోబెట్టి మీరు ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పేసి అంటే నేను ఎక్కడ తీసుకెళ్ళానని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే మీరు అక్కడికి వెళ్ళారు వచ్చారు కానీ మీకు అక్కడ ఏం జరిగిందో గుర్తులేదని చెప్పేసి అంటంతో ఆ పెద్దవాడు కోపం వచ్చేసి ఈ సినిమా స్టార్టింగ్ లో మీ నాన్న ఇదంతా చేశాడని చెప్పావు కదా, మరి అప్పుడు నా పేరు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు నా పేరు ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడండి మీరందరూ వచ్చారు కానీ మీరందరూ మర్చిపోయారు, ఆ గ్యాంగ్ లీడర్ ముందుగానే చెప్పింది కదా రేపటికంతా మర్చిపోతారని చెప్పేసి అంటంతో ఆ పెద్దాడు కోపం వచ్చేసి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి హీరోయిన్ ఒక పీగు బిగుతుంది అనమాట. దాంతో హీరోయిన్ బాధపడుతుంది. ఆ తర్వాత ఆవిడ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. బేసికల్ గా హీరోయిన్ చెప్పింది ఈ పెద్దవాడు వచ్చిందని, అంతేకాకుండా జాన్ గారు కూడా చెప్పాడు ఇందులో మా అమ్మకు కూడా హ్యాండ్ ఉందని చెప్పేసి. దాంతో ఆ పెద్దవాడు మాటలు ఎవరు నమ్మరు అనుకోండి. ఆ తర్వాత హీరో వచ్చేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో తన ఇంటికి దాన్ని వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోకి సడన్ గా ఫోన్ వస్తుంది అనమాట. సరే ఎవరని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవరు మాట్లాడరు. బేసికల్ గా హీరోకి హీరోయిన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి అనమాట. ఆ సైతాన్ గ్యాంగ్ ఏంటంటే ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళకి ఫోన్ చేస్తారు కానీ వాళ్ళు మాట్లాడరు. కొంత సమయం తర్వాత ఫోన్ పెట్టేస్తారని చెప్పేసి అంటంతో హీరోకి ఈ విషయం గుర్తొచ్చి తనకే భయం వేస్తుంది. దాంతో తాను ఏం చేస్తారంటే గన్ను పక్కన పెట్టుకుని భయంతో పడుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాయనమ్మని చూపిస్తారు. ఆవిడ ఏంటంటే ఇంట్లో ఒక్కతే ఉంటుంది. సడన్ గా తన పిల్లి ఇంటి వెనకాల వేరే రోజు ఉంటుంది అనమాట. అక్కడ నుంచి అరుస్తూ ఉంటుంది. దాంతో ఆవిడ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి రారా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. కానీ తన పిల్లి సడన్ గా మృగంలా మారిపోయి అరుస్తుంది. దాంతో ఆవిడకి భయం వేసి ఇంట్లోకి వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో డోర్ గట్టిగా లాక్ చేస్తుంది అనమాట. ఆ డోర్ కింద నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. దాంతో ఆవిడకి ఇంకా భయం వేసి ఏం చెల్లి తెలియక విండో నుంచి తప్పించుకుని పారిపోదాం అని చెప్పేసి పై నుంచి దూకుతుంది. ఆవిడ కింద పడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో అక్కడికి వస్తాడనమాట. బేసికల్ గా పెద్దవాడికి ఏం కాదు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కానీ ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోతో హీరోయిన్ చెప్పుకొని బాధపడుతుంది. ఇదంతా నా వల్లే కదా, నేను అన్ని విషయాలు బయటకు చెప్పడం వల్లే కదా ఎంతమంది ఇబ్బంది పడుతుంది. మా నాన్నేమో జైల్లో ఉన్నాడు, మా తమ్ముడేమో ఉరుదులు పెట్టి వెళ్ళిపోయాడు, మా నాన్నేమో ఇప్పుడు హాస్పిటల్ ఉందని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. హీరో కూడా తనకి ధైర్యం చెప్తుంటాడు అనమాట. హీరోయిన్ ఏమంటుందంటే ఎంత నా కుటుంబ సభ్యులు తప్పు చేసినా సరే వాళ్ళు నా కుటుంబ సభ్యులు కదా, వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు వెళ్ళి ఒక సమాధి దగ్గర కూర్చుంటారు. ఆ సమాధి ఎవరితో కాదు హీరోయిన్ వాళ్ళ అమ్మదనమాట. ఆ తర్వాత హీరో హీరోయిన్ కి ధైర్యం చెప్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా హీరో భుజం మీద పడుకుంటుంది. అదే సమయంలో హీరో కూడా హీరోయిన్ నుదుటి మీద ముద్దు పెడతాం అనుకుంటే హీరోయిన్ తల కొంచెం పైకంటుంది. దాంతో తన పెదాల మీద ముద్దు పెడతాడు. దాంతో తానే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇలా హీరో ముద్దు పెట్టుకోవడాన్ని దూరం నుంచి చర్చి ఫాదర్ చూస్తాడు. తానే ఆశ్చర్యపోతాడు ఏంటి ఇలా పెట్టాడని చెప్పేసి. అంతేకాకుండా హీరో కారులో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాధపడతాడు. ఏంటి ఎలా జరిగిపోయింది అని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ చిన్నపిల్ల కదా, అలా జరిగింది ఏంటని చెప్పేసి తాను బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాయనమ్మ దగ్గరికి తన మానవుడు వస్తాడు. అంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వస్తాడు. వచ్చిన తర్వాత ఆవిడ చూసి డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి నీ వల్లే మా నాయనమ్మ ఇలా అయిపోయిందని చెప్పేసి వాళ్ళని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో అక్కడికి చర్చి ఫాదర్ వచ్చేసి చూడండి ఏది ఏమైనా సరే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది, కావాలంటే సిలువ సింబల్ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి అంటాడు. హీరోకి ఏంటంటే మామూలుగానే భయం వేస్తుంది. అందుకని వెంటనే తీసుకుంటాడు. కానీ ఆ డాక్టర్ తీసుకోడు. అదే సమయంలో డాక్టర్ ఆ తర్వాత చర్చి ఫాదర్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా దూరం నుంచి ఎవరో ఒక అతను హీరోని అలాగా చూస్తూ ఉంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోకి చూసిన వెంటనే భయం వేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోకి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో ఎవరు మాట్లాడరు. కానీ ఇక్కడ బుర్ర బ్లాంక్ అయ్యి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోకి ఫోన్ చేసి మాట్లాడుకోవడం ఉంది. ఈసారి ఎవరంటే మన కథలో హీరోయిన్. తను ఫస్ట్ నుంచి నేను బాధపడ్డానని చెప్పేసి ఇప్పుడేమో హీరోకి ఫోన్ చేసి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి హీరోని ఇంకా భయపెట్టింది. ఆ తర్వాత హీరో మళ్ళీ ప్రశాంతంగా పడుకుంటాడు. సడన్ గా తన చుట్టూ మళ్ళీ వాళ్ళందరూ వస్తారనమాట. వెంటనే హీరోకి భయం వేసి గన్ను తీసి చూస్తే అక్కడ ఎవరు
కనిపించరు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ సైతాన్ గ్యాంగ్ వచ్చి ఎప్పుడు ఏం చేస్తారో తెలియక మనోడు భయంతో చచ్చిపోతున్నాడు. అది సంగతి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చూస్తే పోలీస్ స్టేషన్ లో హీరో వాళ్ళ అసిస్టెంట్ బ్రహ్మాండంగా నవ్వుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు అని చెప్పేసి పట్టుకొని పిచ్చి కొడుతుంటే అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నీకు పిచ్చి పట్టిందా, వాడు బయటకు వస్తే నీకేంటి, వాడు తప్పు చేశాడంటానికి ఎటువంటి ఆధారాలు లేవు, అందులోనూ పోలీగ్రామ్ టెస్ట్ కూడా చేశారు కదా, అది కూడా వీడు నిజమే చెప్పాడని చూపించింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ పొట్ట మీద ఉన్న ఘాట్లు అవి నిజం కాదు, అవి తనకు తాను పెట్టుకున్నాయని చెప్పేసి ప్రతిదీ ఫేకే ఉంది ఇక్కడ, మళ్ళీ ఇటు తప్పు చేసావంటావేంటి, కాబట్టి నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, నువ్వు పిచ్చోళ్ళు అయిపోతున్నావు అని చెప్పేసి ఆ పోలీసు ఆఫీసర్ అంతేకాకుండా డాక్టర్ కూడా చెప్తాడు. దాంతో హీరో కూడా అనిపిస్తుంది అవును కదా నేను కొంచెం తప్పు చేస్తున్నాను, కేసుని సరిగా డీల్ చేయట్లేదని చెప్పేసి మళ్ళీ మొదటి నుంచి డీల్ చేద్దాం అని చెప్పేసి హీరోకేంటి వాయిస్ రికార్డ్ చేసుకోవడం అలవాటు కదా, అందుకని తాను ఫస్ట్ జాన్ స్టేషన్ కి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడో అదంతా వింటూ ఉంటాడు. అలా వింటున్నప్పుడు తనకేంటంటే సడన్ గా జాన్ ఏదో చెప్పబోతాడు, ఇదంతా కాదయ్యా నాకు అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి హీరో అన్నాడు కదా, అంటే మనోడు ఏదో చెప్పబోతున్నావు అని నేను ఆపాను అని చెప్పేసి ఆ చెప్పబోతున్న విషయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జాన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆ రోజు నువ్వు నాతో ఏదో చెప్పబోయావు కదా ఏంటని చెప్పంటంతో మనోడు కూడా గుర్తొచ్చి అవును కదా ఆ రోజు నేను నీకు చెప్పబోయింది ఏంటంటే నా కొడుకు నేను ఇంట్లోంచి పంపించేశానని చెప్పి అంటాడు. ఇప్పుడు మనోడికి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా జాన్ కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటున్నారు తప్ప ఎందుకు వెళ్ళిపోయాడు ఎవరికి తెలియదు. అంతేకాకుండా ఈ జాన్ ఏమంటాడంటే నా కొడుకుని నేనే పంపించేశాను, ఎందుకంటే వాడు చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ చర్చిలో నా ఫాదర్ నాకు చెప్పాడు వాడు ఒక గే అని చెప్పి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. బేసికల్ గా జాన్ ఏం బిలీవ్ చేస్తాడంటే గేగా మారిన వాడు చాలా పాపాత్ముడు, అందులోనూ వాడి పక్కన తిరిగిన వాడు మరింత పాపాత్ముడు అవుతాడు. వాడి పక్కన తిరిగింది ఎవడో జానే కదా. అదే సమయంలో హీరోయిన్ వచ్చి ఏమంటుందంటే నువ్వే ఆ పాపాత్ముడు అని చెప్పేసి కంటిన్యూస్ గా వాళ్ళ నాన్న బ్రెయిన్ వాష్ చేయడం వల్ల అప్పుడు జాన్ ఏమంటాడంటే నా కూతురు ఏది చెప్తే కరెక్ట్, నేను పాపం చేసే ఉంటాను కాకపోతే నేను మర్చిపోయానని చెప్పేసి వీడు చెయ్యని పాపాన్ని చేసి ఉంటానేమో అని చెప్పేసి హీరోతో చెప్తూ ఉన్నాడు. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఓరి పిచ్చోడా నేను పాపం చేసి ఉంటానేమో అని చెప్పేసి నువ్వు అంటాం వల్ల కేసు నీ చుట్టూ నుంచి నేను తిరుక్కుంటూ వెళ్ళాను రా, ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎక్కడ తప్పు చేశాను చెప్పేసి హీరో ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కేసు గురించి బాగా ఆలోచించి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఒక ఫోటో చూసి హీరో స్టన్ అయిపోతాడు. ఆ ఫోటో ఎవరిదో కాదు హీరోకి కంటిన్యూస్ గా కల్లోకి వస్తుంది కదా సైతాన్ గ్యాంగ్, ఆ గ్యాంగ్ లీడర్ ఫోటో ఉంటుంది. అది చూసి హీరో స్టన్ అయిపోతాడు. నా కల్లోకి వచ్చే ఆవిడ నేను జీవితంలో చూడలేదు, కానీ ఈవిడ హోర్డింగ్ లో ఉంది ఏంటని చెప్పేసి డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను నిజ జీవితంలో ఎప్పుడు ఈవిని చూడలేదు, నాకు కల్లో మాత్రమే కనిపిస్తుంది, అందులోను ఈవిడ ఇప్పుడు హోర్డింగ్ లో కనిపించింది, నాకెందుకో నేను దెయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి నేను నమ్మి నాకు తెలిసిన విషయాలు నేను ఇమాజిన్ చేసుకోవటం వల్ల నాకు ఆ దెయ్యం కలలు వచ్చాయి, అందులో ఈవిడ కనిపించింది, నాకెందుకు ఇలాగే జాన్ కి ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి వాళ్ళ కొడుక్కి ఈ మీడియా వాళ్ళకి మన ఊరు ప్రజలకు కూడా ఇలాగే వస్తుందేమో, ఎందుకంటే ఒక ఇంట్లో దెయ్యం ఉంది అంటే మనకి ఆ ఇంటి మీద పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఎంత ధైర్యవంతుడికైనా సరే ఎంత జ్ఞానం ఉన్నోడికైనా సరే ఆ ఇంటి మీద ఒక చిన్నపాటి ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ సాతాన్ గ్యాంగే లేదని చెప్పేసి హీరో ఆ డాక్టర్ తో చెప్తాడు. అంతేకాకుండా మీరు హిప్నోటైజ్ చేశారు కదా, వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవడం వల్ల అది నిజమేమో అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఊహల్లో కూడా నిజంగా ఊహించుకుంటున్నారు కాబట్టి అది నిజం అనుకుని వాళ్ళు చెప్పారని చెప్పి అంటంతో ఈ డాక్టర్ ఒడుకుంటాడా తన హిప్నోటైజ్ మొత్తం రాంగ్ అని చెప్పంటే అలా కాదని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే ముందు నీతో ట్రావెల్ అయితే నేను దెయ్యాలు ఉన్నాయని చెప్పి నేనే నమ్మేస్తాను, నాకు భయంగా ఉందని చెప్పేసి నీకు దండంరా బాబు, నాకు నేను ఇన్వెస్టిగేట్ చేసుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి తన కారు వేసుకుని వచ్చేస్తాడు. కాకపోతే హీరోని చంపడానికి హీరో వాళ్ళ ఇంట్లో ఇద్దరు రెడీగా ఉంటారనమాట. వాళ్ళు హీరో మీద అటాక్ చేస్తారు. దాంతో హీరో కూడా వాళ్ళని పిచ్చ కుట్టుడు కొడతాడు. మీరెవరో నేను చూడాలని చెప్పేసి వాళ్ళ మొహాలకున్న మాస్క్ తీసి చూస్తే వాడు ఎవడో కాదు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆడి ఫ్రెండ్ అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది కేసు మొత్తం క్లోజ్ అయిపోయిందని చెప్పేసి వెంటనే తానేం చేస్తారంటే డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. అందులోనూ నేను ఇప్పుడు హీరోయిన్ తో మాట్లాడాలి, ఆల్మోస్ట్ కేసు మొత్తం క్లోజ్ అయిపోయింది, తనతో అర్జెంట్ గా మాట్లాడాలని చెప్పి అంటంతో ఆ చర్చి ఫాదర్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళమంటాడు. దాంతో హీరోయిన్ దగ్గరకు వచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తాడు, వాడు నా మీద అటాక్ చేశాడు ఇందాక, వాడిని పిచ్చా కొట్టుడు కొట్టి వాడిని కొన్ని క్వశ్చన్లు అడిగాను, వాడు కూడా నిజాలు మొత్తం బయటకు చెప్పాడు, అందులో ఒక నిజం ఏంటంటే వాడి వల్ల నువ్వు గర్భవతివేవంట, ఆ గర్భంలో ఉన్న బేబీని చంపాలని చెప్పేసి ఆ సైతాన్ గ్యాంగ్ మొత్తం వచ్చారంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవును అని చెప్పి ఒప్పుకుంటుంది. ఇక్కడ బుర్ర బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే హీరో అసలు ఆ అసిస్టెంట్ గారిని ఏం అడగలేదు, అందులోనూ వాడు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పి అనగానే హీరోకి డౌట్ వచ్చింది. ఎవడికి ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే హీరోయిన్ కే కదా. అక్కడ హీరోకి డౌట్ మొదలైంది. అందులోనూ వాడు రాత్రి హీరో మీద అటాక్ చేశాడు. ఇంకా ముఖ్యంగా ఇంట్లోకి వచ్చి ఫోటోలు చెక్ చేస్తుంటే మనకు పర్మిషన్ లేదని చెప్పేసి బయటకు రమ్మన్నాడు కదా, సో వాడి మీద హీరోకి ఎప్పటి నుంచో కన్నుంది, వాడు ఏదో కొంచెం తప్పు చేసి ఉంటాడని చెప్పేసి చిన్న డౌట్ వచ్చి ఒక అబద్ధం ఆడితే అది హీరోయిన్ నిజం అని చెప్పేసి ఒప్పుకుంది. సో దీంతో హీరోకి
హీరోకి అర్థమైపోతుంది జరిగింది మొత్తం. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి లెటర్ రాసి పంపించింది కదా చర్చి ఫాదర్ ద్వారాగా, ఇలాగ సైతాన్ గ్యాంగ్ వచ్చారు మా ఇంటికి, నన్ను బాగా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోయిన్ చెప్పిన ప్రతిదీ అబద్ధమే. అసలు సైతాన్ గ్యాంగే లేదు. ప్రతి ఒక్క మనిషిలో ఉండే ఒక భయంతో ఈ అమ్మాయి ఫుట్బాల్ ఆడుకుంది. అది మీడియా వల్ల అవ్వచ్చు, వాళ్ళ నాన్న అవ్వచ్చు, వాళ్ళ బామ్మ అవ్వచ్చు, అంటే నాయనమ్మ అవ్వచ్చు, మరి ముఖ్యంగా వీళ్ళ బ్రదర్ అవ్వచ్చు, వీళ్ళందరినీ ఫుట్బాల్ ఆడుకుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఒకప్పుడు భయంకరమైన తాగుబోతనమాట. అంతేకాకుండా వాళ్ళ అమ్మను టార్చర్ చేయడం వల్లే వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పుడు హీరోయిన్ కి ఒక డౌట్ వచ్చింది, వీడి వల్ల నేను కూడా ఇబ్బంది పడతాను అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేసింది, హీరో వాళ్ళ అసిస్టెంట్ ని లవ్ చేసింది. వయసులో పెద్దోడైనా సరే వాడితో రిలేషన్ లో ఉంది, లవ్ లో ఉంది. ఒకానొక సందర్భంలో మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటే వాడేమో చిన్నపిల్లవు నువ్వు, నేను అలా చేసుకుంటా అని చెప్పి అన్నాడు. దాంతో హీరోయిన్ మళ్ళీ బాధపడింది. కన్న తండ్రి మోసం చేసి, బాయ్ ఫ్రెండ్ మోసం చేసి, నేను ఎలాగని చెప్పేసి ఈ పెద్ద డ్రామా ఆడిందని చెప్పేసి హీరోయిన్ కి ఆ తర్వాత పక్కనున్న చర్చి ఫాదర్ చెప్తూ ఉంటాడు. కానీ ఆ చర్చి ఫాదర్ మాత్రం నమ్మడు. ఎందుకంటే ఇంకా మనోడు హీరోయిన్ మాటలే నిజం అని చెప్పి నమ్ముతున్నాడు కాబట్టి. దాంతో హీరో కోపం వచ్చేసి, బాబు చర్చి ఫాదర్ నువ్వు కొంచెం బయట ఉంటావు అని చెప్పేసి ఆయన పక్క గదిలోకి పంపించేసి హీరో వచ్చి హీరోయిన్ అడుగుతాడు నిజం చెప్పు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, అవును నువ్వు చెప్పింది నిజమే, కానీ వీళ్ళందరూ నమ్మాలి కదా, అందులో నువ్వు ఒక రోజు నాకు ముద్దు పెట్టావు కదా అనుకోకుండా. అలా ముద్దు పెట్టడాన్ని ఈ చర్చి ఫాదర్ గారు చూశాడు. ఇప్పుడు నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టావు అనుకో, చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెడ్డోడివి, నన్ను ఇబ్బంది పెడతాను అని చెప్పాను అనుకో, వాడు అదే నిజం నమ్ముతాడు కదా. కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉండు, నేను సైలెంట్ గా ఉంటా అని చెప్పడంతో హీరో కూడా చేసేది ఏం లేక, అంతేలే అంతకుమించి ఏం చేస్తాను, నువ్వు ఎవరినైనా మోసం చేస్తావు, నేనే మోసపోయానని చెప్పేసి చేసేదేం లేక హీరో అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత జాన్ దగ్గరకు వచ్చి, చూడు బాబు నువ్వు చెయ్యని నేరాన్ని చేశానని చెప్పి ఊహించుకుంటున్నావు, మీ అమ్మ అవ్వచ్చు, నీ కొడుకు అవ్వచ్చు, మీరందరూ ఒక ట్రాప్ లో ఉన్నారు, కాబట్టి మీరు ఏ నేరం చేయలేదు, మీరు చేశాను అని చెప్పి ఎందుకు ఊహించుకుంటారా బాబు అని చెప్పేసి వాళ్ళకి జ్ఞానోదయం చేసి మిమ్మల్ని ఎలాగైనా సరే జైలు నుంచి బయటకు తీసుకొస్తా అని చెప్పి అంటాడు. కానీ జాన్ ఏమంటాడంటే, ఏది ఏమైనా సరే ఒకవేళ నా కూతురు అబద్ధం అన్నా సరే, నేను ఒకప్పుడు తాగి నా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టాను, అలా ఇబ్బంది పెట్టినందుకు ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి అనడంతో సరే నాకెందుకు అని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బట్ లాస్ట్ లో కొన్ని టైటిల్స్ చేస్తారనమాట. ఈ కథ నిజంగా జరిగింది. అందులోనూ అమెరికాలో ఆ టైంలో చాలా కేసులు ఇలాగే రిజిస్టర్ అయ్యాయంట. అదండి సంగతి. మీకు కూడా దెయ్యం మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంత సీన్ లేదు అనుకుంటే దాన్ని కూడా కొంచెం కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.